హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మా మమ్మీ చేసే యమ్మీ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు కూడా చూపించేస్తున్నాను అనమాట. మా మమ్మీ చేసే ఏ ఫుడ్ అయినా నాకు చాలా ఇష్టం, బిర్యానీ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో ఫస్ట్లో ఏం చేసుకున్నారంటే చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేశారు. వాష్ చేసిన తర్వాత అందులో కొంచెం కర్డ్, సాల్ట్, ఇంకా కారం, ఇంకా కొన్ని స్పైసెస్ అవన్నీ వేసి బాగా కలిపి ఫ్రీజర్లో పెట్టారనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని బయటికి తీస్తారు. బయటికి తీసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేశారనమాట. మా మమ్మీ చికెన్ని చాలా సాఫ్ట్గా కుక్ చేస్తారు, ఎందుకంటే మెత్తగా ఉంటేనే మేము తింటాము, అందుకని చెప్పి బాగా బాయిల్ చేస్తారు. అందుకే ఫస్ట్గా బాయిల్ చేసేసుకుంటారు మా మమ్మీ చికెన్ని. సో చూసేయండి. బాయిల్ చేస్తున్నారు కదా, అలా మధ్య మధ్యలో ఆ మూత అలా తీసి చికెన్ ఉడికిందా లేదా, వాటర్ అయిపోయిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాము. సో లాస్ట్కి అందులో ఉన్న వాటర్ మొత్తం అయిపోయి చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అయిందనమాట. ఇలా కుక్ అయిన తర్వాత దాన్ని నేను తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ పీస్, ఎందుకంటే దీంట్లో కొంచెం పసుపు, కారం, సాల్ట్, ఇంకా కొన్ని స్పైసెస్ వేసి బాగా బాయిల్ చేస్తారు. అందుకే ఇప్పుడే తినేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం ఇలా బాయిల్ చేసిన చికెన్ అంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీలో మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ చూపిస్తాను. మెయిన్లీ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు, బయట కొనరు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఏమేమి వేస్తారో అన్నీ చూసేయండి. ఇది ధనియాల పౌడర్ అనమాట. ఈ పౌడర్ మా మమ్మీ ఇంట్లోనే చేస్తారు. అండ్ నెక్స్ట్ మసాలా కూడా మా మమ్మీ ఇంట్లోనే అన్ని స్పైసెస్ వేసి మిక్సీ చేసి ప్రిపేర్ చేస్తారు. ఏది కూడా మా మమ్మీ బయట కొనరు అన్ని. ఇది మసాలా పొడి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ధనియాల పొడి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత పసుపు. సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఇది పసుపు, అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మసాలా పౌడర్, అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ధనియాల పొడి, ఆ తర్వాత బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ స్పైసెస్, అండ్ ఆనియన్స్ ఏమో కొన్నేమో ఇలా కట్ చేసుకున్నారు, అండ్ నెక్స్ట్ కొన్నేమో ఇలా హాఫ్, అండ్ నెక్స్ట్ టమాటో, ఆ తర్వాత గ్రీన్ చిల్లీ, క్యారెట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నెక్స్ట్ సమ్ సాల్టా. ఇవన్నీ వేసి మా మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తారనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది మా మమ్మీ రెసిపీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ హోమ్ మేడ్ అనమాట. మా మమ్మీ బయట కొనరు, అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే చాలా సింపుల్గా చేసేస్తారు. ఫస్ట్లీ మనకి ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసారు. అండ్ నెక్స్ట్ గీ వేస్తున్నారనమాట. ఇది వింటర్ సీజన్ కాబట్టి నెయ్యి గట్టిగా అయిపోతుంది కదా, సో అందుకే పడట్లేదు, అందుకే అంత కష్టపడి దులిపాము. అండ్ నెక్స్ట్ ఈ బిర్యానీ ఆకులు, బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసారనమాట. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, క్యారెట్, టమాటో అవన్నీ వేసి కలుపుతున్నారనమాట. మా మమ్మీ కుక్ చేసేటప్పుడు నేను ఇంతసేపు కిచెన్లో ఉండడం ఇదే ఫస్ట్ టైము, నేను కూడా నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ కదా, ఇది ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, అది వేస్తున్నారు. అది వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం ఆనియన్స్ అవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయంట, అందుకని చెప్పి మన సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసి ఇలా కలుపుతున్నారనమాట. ఇప్పుడైతే కొంచెం ఐడియా వచ్చింది ఎలా చేయాలి చికెన్ బిర్యానీ అని. నాకైతే జీరో నాలెడ్జ్ అనమాట కుకింగ్లో, అసలు కుకింగ్ అసలు ఏమీ చేయలేను, కానీ మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారు. ఈ వీడియో రికార్డ్ చేసుకుంటూ కొంచెం తెలుసుకున్నాను, మీరు కూడా చూసేయండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో
వెల్లుల్లి అల్లం పేస్ట్ వేయాలన్నమాట. 2 స్పూన్స్ వేయాలి. అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ వేసిన తర్వాత అందులో మసాలా వేస్తున్నారనమాట. చూసేయండి మీరు కూడా. మేము స్పైసీ ఎక్కువ తింటామన్నమాట. మేము ఎక్కువ కారం తింటాము. అందుకని చెప్పి మేము మసాలాలు అవి ఎక్కువ వేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశారు కదా, అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ వేశారు 2 స్పూన్స్. మీకు ధనియాల పౌడర్ ఇష్టం లేదు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ తక్కువ వేసుకుంటాము అంటే మీరు తక్కువ వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ అయిపోయిన తర్వాత మసాలా వేశారనమాట. మసాలా కూడా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఫస్ట్ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఇవన్నీ వెయ్యాలి, పౌడర్స్ అన్నీ, లేకపోతే మనకి మాడిపోతుందంట. సో ముందుగా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా వెల్లుల్లి అల్లం పేస్ట్ అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ అండ్ నెక్స్ట్ మసాలాలు వేయాలన్నమాట. ఈ మసాలాలన్నీ మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. మీకు కూడా రెసిపీ కావాలి అంటే కింద కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా నేను మా మమ్మీని అడిగి మీకు కూడా రెసిపీస్ చెప్తాను, చూసేయండి. ఆ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఇక్కడ పసుపు వేస్తున్నాం అనమాట. అవన్నీ వేసిన తర్వాత ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం చికెన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ ఇందులో వేసేయాలన్నమాట. సో మా మమ్మీ వేసేస్తున్నారు ఆ చికెన్ని. అండ్ నెక్స్ట్ ఈ చికెన్లో నుంచి నాకు ఒక పీస్ పెట్టారు. ఈ పీస్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఇప్పుడు కనిపిస్తారు. ఈ పీస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి మా మమ్మీ నాకు ఈ పీస్ ఇచ్చారు తినమని. ఆల్రెడీ నేను ఇందులోంచి ఒక పీస్ తిన్నాను. నాకు చాలా ఇష్టం ఇలా బాయిల్ చేసిన చికెన్ అని చెప్పాను కదా, సో ఈ పీస్ కూడా తినేస్తున్నాను. ఎస్, ఇక్కడ మొత్తం చికెన్ వేస్తారు. చికెన్ వేసిన తర్వాత ఇలా మళ్ళీ కలిపారనమాట. ఇంకో తింటున్నాను, చాలా బాగుంది ఈ పీస్. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ రైస్ వేస్తున్నారనమాట. రైస్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక కప్ రైస్ తీసుకున్నాము అంటే దానికి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేయాలంట. సో ముందే ఆ రైస్ని వాష్ చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ మా మమ్మీ కొంత రైస్ తీసుకున్నారు, దానికి తగ్గట్టుగానే వాటర్ వేస్తున్నారనమాట. ఇందాక చికెన్ బాయిల్ చేసుకున్నారు కదా, ఆ గిన్నెలోనే మనకి వాటర్ అనేది వేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ చూడమంటున్నాను. నన్ను సాల్ట్ చూశాను, సరిపోలేదు అని చెప్పి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాము. సో మీరు ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకున్నారు అంటే వాటర్ వచ్చేటప్పటికి 1.5 కప్ తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్తో మనం రైస్ తీసుకున్నాము అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంకా హాఫ్ గ్లాస్ అంటే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసి మనం మూత పెట్టేసి కొంచెంసేపు అయిన తర్వాత తీసి చూడాలి. బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అమ్మ చేసిన యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. సబ్స్క్రైబ్.